చక్కని వివరణ ఇచ్చారు గురుగారు, ధన్యవాదాలు గురుగారు. దాంతోపాటు చాలా మందికి ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. బట్ మన బడ్జెట్ లో ఇవి ఉత్తరం కావచ్చు, పడమరవి కావచ్చు, దక్షిణవి కావచ్చు, తూర్పువి కావచ్చు, ఏదైనా కానీ ఇప్పుడు తూర్పుకి ఉత్తరానికి రేట్ ఎక్కువ ఉంటుందన్న వాస్తవం అందరికి తెలుసు. వాటికి కొంచెం కొనుక్కోవాలంటే బడ్జెట్ వేరేగా ఉంటుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక చిన్నపాటి ఇల్లు కావాలి అన్న ఉద్దేశంతో తక్కువ రేట్లో కూడా దక్షిణంలోనూ పడమరలో కొనుక్కుంటారు. మరి వాళ్ళు ఏమైనా రెమెడీస్ చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు? డెఫినెట్ గా నేను చెప్పాను కదా, శ్రీచక్ర యంత్రం పెట్టుకునేటట్లయితే ఆ శ్రీచక్రానికి తాబేలు ఉండేటట్లయితే ఈజీగా తెలుసుకోవచ్చు. ఆ తాబేలు ముఖం పడమటికి పెట్టుకునేటట్లుగా వేరే తాబేలు ముఖం బాటంలో లేనివి అంటే కింద కూర్మం ఉన్న శ్రీచక్రం తీసుకుంటే ఈజీగా ఉంటుంది పడమటి ముఖంగా పెట్టుకోవడం. వేరే వాటికి ఏంటంటే అన్ని కోణాలు వరుసగా కింద నుంచి పైదాకా ఒకవైపు మాత్రం అన్ని కోణాలు కింద నుంచి పైదాకా కలుస్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ సైడ్ పశ్చిమ వైపుకి ఫేస్ అయ్యేటట్లుగా పెట్టుకొని మొట్టమొదట మంచి పూజ చేసి, అంటే ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తుంటే ఎలాగ చేస్తామో అలాగ చేసుకోవాలి. చేసుకుని ప్రతిరోజు ఆ పూజ గదిలో పూజ చేస్తూ ఉండేటట్లయితే శ్రీచక్రానికి పవర్ పెరుగుతూ ఉంటుంది, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది, నెగటివ్ ఎనర్జీ తగ్గుతుంది.